కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పాత నిబంధన టీచర్గా నా కర్తవ్యం ఏమిటంటే, పాత నిబంధన యేసు క్రీస్తు వైపు, మృతుడై తిరిగి లేచిన యేసు క్రీస్తు వైపు లేఖనము మనల్ని ఏ విధంగా నడిపిస్తుందో బోధించటమే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక కర్తవ్యం. నేను ఈరోజు కూడా ఒక పాత నిబంధనల నుంచి ఒక సంఘటనను, ఒక యథార్థ సంఘటనను మేము ముందుకు తీసుకొస్తా. పాత నిబంధనలో నుంచి ఆదికాండము 4వ అధ్యాయం నుంచి దేవుని యొక్క పునరుద్ధాన సందేశాన్ని మీ మధ్యకి నేను తీసుకురావడానికి ఆశపడుచు ఉన్నాను. ఆదికాండము 4వ అధ్యాయంలో మీ అందరికీ తెలుసు, ఒక సంఘటన జరిగింది. ఒక యథార్థ సంఘటన గురించి మీకు తెలుసు. 4వ అధ్యాయము దేవుని వాక్యములో అనేకమైనటువంటి విషయాలకు నాంది పలికింది. ప్రప్రదమైనటువంటి అధ్యాయము 4వ అధ్యాయం. అనేక విషయాలు, ఆదాము అవ్వ పాపము చేసిన తర్వాత, దేవుని యొక్క మహిమ నుంచి పడిపోయిన తర్వాత, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి స్థానము నుంచి కిందకు దిగజారిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటనలో మొట్టమొదటి సంఘటన ఈ 4వ అధ్యాయంలో రాయబడింది. 4వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటనలు చాలా విషయాల్లో కూడా ప్రప్రదమైనవి. ఏ విధంగా ప్రప్రదమైనవి నేను చెబుతా. 4వ అధ్యాయాన్ని మీరు చూసినప్పుడు, అవ్వ మొట్టమొదటిసారి గర్భవతి అయి ఉంటూ మీరు చూస్తారు. బైబిల్లో మొట్టమొదటి గర్భాన్ని ధరించినటువంటి అవ్వను మీరు 4వ అధ్యాయంలో చూస్తారు. అవ్వ కడుపున మొట్టమొదటి శిశువు పుట్టం మీరు చూస్తారు. ఇంకా ముందుకు వెళ్తే ఆ అధ్యాయంలో తర్వాత వారి తమ్ముడు కూడా వస్తాడు, ఏవేలు. మొట్టమొదటిసారి ఒక మనిషి ఇంకొక మనిషిని ద్వేషించటం, ఒక మనిషి ఇంకొక మనిషి మీద అసూయను పెంచుకోవటం, పాపము ఒక మనిషి మీద పెత్తనం చేయటం, ఆ పెత్తనం చేసే పాపము ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనం చేయటం కూడా ఈ అధ్యాయంలోనే మొట్టమొదటిసారి మీరు చూస్తారు. ఆ పాపము మనిషి మీద పెత్తనం చేయటం మాత్రమే కాదు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపటం, నరహత్య చేయటం కూడా ఈ అధ్యాయంలోనే మీరు చూస్తారు. దేవుని చేత సృష్టించబడినటువంటి మానవుడు భూమిని సేద్యపరచడము, భూమి మీద పని చేయటం కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంకా ముందుకు వెళ్తే కయ్యూని యొక్క 5వ తరం 6వ తరానికి వెళ్తే, 6వ తరంలో ఉన్నటువంటి కయ్యూని యొక్క మునుమనవుల్లో తర్వాత ఇనుమనవుడు అయినటువంటి ఒక వ్యక్తి, లేమేకు అనేటువంటి ఒక వ్యక్తి 2 భార్యలను వివాహం చేసుకుంటాడు. అది కూడా ప్రప్రదమైనదే. ఈ అధ్యాయంలో అనేకమైన ప్రప్రదమైనటువంటి విధానాలకు నాంది పలికినటువంటి అధ్యాయం కాబట్టి ఈ పునరుద్ధాన సందేశాన్ని కూడా నేను ఈ అధ్యాయం నుంచి తీసుకురావడానికి ఆశపడుచు ఉన్నాను. చాలా జాగ్రత్తగా మీరందరూ వింటారని నేను నమ్ముతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం మీరు చదువుతూ ఉన్నప్పుడు, నేను ఒక్కసారి ఏదేను తోటలోకి వెళ్తా. అధ్యాయాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఏదేను తోటలో దేవుడు వారి మధ్యన ప్రత్యక్షమై, ఒక పక్కన ఆదాము ఉన్నాడు, ఇంకొక పక్క అవ్వ నిలబడింది, మరొక పక్కన సర్పం నిలబడింది. సర్పంతో దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను నీకును స్త్రీకిను, నీ సంతానానికి స్త్రీ సంతానానికి నేనేమి కలుగు చేస్తాను? వైరం కలుగు చేస్తా. ఆ వాక్య భాగాన్ని మీరు 15వ వచనం చదువుతున్నప్పుడు, సర్పాన్ని చంపగలిగేటువంటి ఒక వ్యక్తి, ఏ సర్పము ద్వారా అయితే ఈ లోకములోనికి అవిధేయత ద్వారా పాపము వచ్చిందో, శాపము వచ్చిందో, మరణము వచ్చిందో, ఆ మరణము నుంచి, ఆ శాపము నుంచి, ఆ అంధకారమైనటువంటి జీవితం నుంచి విడిపించేటువంటి రక్షకుడు స్త్రీ సంతానం నుంచి వచ్చును అని దేవుడు ఆది కాలంలోనే మనకు వాగ్దానం చేశాడు. ఈ మాట దేవుడు చెబుతూ ఉన్నప్పుడు అవ్వగారు వింటూ ఉన్నారు, సర్పం వింటూ ఉంది, పక్కన ఉన్నటువంటి ఆదాము గారు కూడా వింటూ ఉన్నారు. బాగానే ఉంది. ఈ వాక్యాన్ని అవ్వగారు నెమరు వేసుకుంటున్నారు.
దేవుడు నాకు ఒక సంతానాన్ని ఇస్తాడు. ఆ సంతానము ద్వారా నేను కోల్పోయిన మహిమను మరలా నేను తిరిగి పొందుకుంటాను. నేను మరలా దేవుని యొక్క మహిమలోనికి ప్రవేశిస్తాను. ఆ యొక్క ఏదెను తోటలో దేవునితో తిరిగి నేను సాంగత్యము చేస్తాను. మరలా పవిత్రమైన, పరిశుద్ధమైన, ఆత్మ సంబంధమైన జీవితాన్ని నేను జీవిస్తాను అని ఈ స్త్రీ, ఈ తల్లిగారు, ఈ అవ్వగారు ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి రోజులవి. ఆ రోజుల్లో 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం చెబుతుంది కదా, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయ్యి కయీనును కని. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే కయీనును కన్నారో ఆమెలో ఒక ఆశ పుట్టుకొచ్చింది, ఒక నిరీక్షణ పుట్టుకొచ్చింది. అంతకుముందు దేవుడు చేసిన వాగ్దానము ఆమె యొక్క తలుపుల యొక్క ద్వారబంధాలను కొడుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఈ స్త్రీలో పుట్టుకొచ్చింది, ఈ తల్లిలో పుట్టుకొచ్చింది. పుట్టుకొచ్చి ఆ కుమారుడికి ఏమని పేరు పెడుతుంది? యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. నాకు ఈ వాక్యము చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదామును దేవుడు సృష్టించాడు. ఆదాము అవ్వకు పేరు పెడితే అవ్వ ఈరోజు ఎవరికి పేర్లు పెడుతుంది? తన బిడ్డలకు పేరు పెడుతుంది. ఎవరండి చెప్పింది వాక్యములో స్త్రీలకు స్వతంత్రత లేదు అని? నేను చదువుతున్న నా వాక్యములో ఆది కాలంలోనే పిల్లలకు పేరు పెట్టేటువంటి ప్రఖ్యాతను, పిల్లలకు పేరు పెట్టేటువంటి అవకాశాన్ని ఆ రోజుల్లోనే ఇచ్చాడు. బహుశా కొన్ని కుటుంబాల్లో ఇవ్వకుండా మన ఆధిపత్యాన్ని సలాయిస్తున్నారేమో. అవ్వగారు తన యొక్క పుట్టినటువంటి మొట్టమొదటి కొడుకు పేరు పెట్టుకుంటుంది. ఏమని పిలుస్తుంది? యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను. కయ్యను అంటే మనం ఎవరికి పేర్లు పెట్టుకోం కదా. కయ్యను అంటే దేవుని నుంచి సంపాదించుకోవటం, అక్వైర్డ్. నేను సంపాదించుకున్నా. ఎవరిని సంపాదించుకున్నానంటే నాకు అవమానాన్ని తొలగించేటువంటి స్త్రీ సంతానాన్ని నేను సంపాదించుకున్నానని ఈ యొక్క స్త్రీ నమ్మింది. నన్ను, నా కుటుంబాన్ని, నన్ను, నా భర్తను, సమస్త మానవాళిని మరలా దేవునితో తిరిగి జత చేయగలిగేటువంటి ఒక మనుషుణ్ణి నేను సంపాదించుకున్నాను అని ఈ యొక్క తల్లిగారు నమ్మారండి. అందుకే ఆయనకి సంపాదించుకున్నాను అని పిలుస్తుంది. అది కయ్యను అనేటువంటి మాటకు హీబ్రూ భాషలో అర్థం. ఈ బాలుడు పెరుగుతూ ఉన్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు గడిచిందో మనకు తెలియదు. కొంతమంది అంటారు వీళ్ళిద్దరూ ట్విన్స్ అంటారు, మరి కొంతమంది కొన్ని సంవత్సరాల వ్యవధి ఉందంటారు. మనము దాన్ని గెస్ చేయలేం. కానీ డెఫినెట్గా అయితే కయ్యూనికి ఇంకొక తమ్ముడు పుట్టాడు. అతని పేరేంటి? ఏబేల్. మొట్టమొదటి కొడుకు మీద ఆమె ఆశలు పెట్టుకుంది. దేవుని వాగ్దానాల్ని నా కుటుంబంలో నెరవేరుస్తాడు అని ఆశ పెట్టుకుంది. ఇక రెండవ కుమారుడు వచ్చిన తర్వాత అతని మీద ఆ తల్లికి అంత ఆశలు లేవు కాబట్టి ఏబేలు అని పిలిచింది. అతను ఏబేలు అంటే వ్యానిటీ, శూన్యం, నిశ్శబ్దం. అతని వల్ల నాకు ఏమాత్రం కూడా కావలసింది ఏమీ కూడా లేదు. కావలసిన సమస్తము కూడా నా పెద్ద కుమారుడైన కయ్యూని నుంచి నేను సంపాదించుకోబోతున్నాను. కాకపోతే దేవుడు ఇంకో సంతానాన్ని ఇచ్చాడు కాబట్టి అతనికి ఏబేలు అని పెట్టింది. అంటే నీ నుంచి నాకేమీ కూడా అక్కర్లేదు, నువ్వు బ్రతుకు చాలు. ఇది 4వ అధ్యాయంలో పరిచయమైనటువంటి వచ్చిన భాగం. నేను వాక్యాన్ని పరిచయం చేసిన తర్వాత ఈ పునరుద్ధాన సందేశాన్ని మీకు తీసుకొస్తా. ఇద్దరు కుమారులకు కూడా తండ్రి గారు ఆ రోజు వృత్తులను అప్పగించాడు. మీరు ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనం చదివితే ఆ వచనంలో ఉంటుంది కదా, దేవుడు ఆదాముతో చెబుతాడు, నువ్వు భూమిని సేద్యపరచాలి. తర్వాత భూమి మీద నువ్వేం చేయాలి? కాపలా కాయాలని చెబుతాడు. చూడండి ఆ మాట అక్కడ ఉంటుంది, 15వ వచనం. ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. 2 పనులు దేవుడు అప్పగించాడు. ఆవాద్, షామార్ అని పిలుస్తాం హీబ్రూలో. 2 పనులు దేవుడు అప్పగించాడు. దేవుడు మానవుని సృష్టించినటువంటి విధానంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి పనిని కూడా నేను స్పష్టంగా చూస్తూ ఉన్నా. ఆదాము గారు తన 2 కుమారులను పిలిచి ఇద్దరికి కూడా 2 వృత్తులను అప్పగించాడు. మొట్టమొదటి కొడుకు ఏమి ఇచ్చాడో తెలుసా? నేలను సేద్యపరిచి, నేలను సేవపరిచి, నేలను బాగు చేసి దాని ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను పండించేటువంటి అవకాశాన్ని మొట్టమొదటి కొడుకు ఇచ్చాడు. రెండో కొడుకు ఏం చేశాడు తెలుసా? తన మందను కాపలా కాయడానికి
తన మందను కాపలా కాయడానికి, కాచుకోవడానికి రెండో వృత్తిని ఎవరికి అప్పగించాడు? రెండో కుమారుడైన ఏబేలుకి అప్పగించాడు. అయిపోయింది. ఇద్దరికి చెరో వృత్తి అప్పగించాడు. నాకు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ వాక్య భాగము, చాలాసార్లు మనం మన యొక్క వృత్తిలో ఏమనుకుంటామంటే నా వృత్తి స్వతంత్రమైనది, ఐఎమ్ వెరీ ఇండిపెండెంట్ అనుకుంటాం. దేవుడు ఆ రోజులోనే ఇద్దరికి అన్నాదమ్ములకి చెరో వృత్తి ఇచ్చి ఒక వృత్తి మీద ఇంకొక వృత్తి ఆధారపడేటట్లు చేశాడు. ఈయన కాపలా కాస్తున్నారు, కాచుకుంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ ఆదాము అవ్వ భోజనం చేయాలంటే ఇద్దరు కొడుకులు కూడా కష్టపడాలి. ఒకళ్ళు అన్నం వండితే ఇంకోళ్ళు కూర తయారు చేసేటువంటి వృత్తిలో దేవుడు వాళ్ళని పెట్టాడు. ఎవ్రీ ప్రొఫెషన్ నీడ్స్ టు డిపెండ్ ఆన్ ఈచ్ ప్రొఫెషన్. ఇద్దరు వృత్తులను కూడా పెట్టాడు దేవుడు. అందుకే ఆయన పొలాన్ని సేద్యపరిస్తే ఆ సేద్యపరిచిన పొలంలో బహుశా ఏబేలు యొక్క మంద వెళ్ళి తింటూ ఉండేయేమో. రెండు కూడా వృత్తిపరంగా కలిసి ఉన్నారు. కాలక్రమేణా అనేక ఇబ్బందులు వచ్చినాయి వారిద్దరు వృత్తిలో వెళ్తూ ఉండగా. ఆ భాగంలోకి నేను తీసుకెళ్ళట్లేదు. కానీ మనకు తెలిసినటువంటి వాక్య భాగము 4వ వచనంలో మనం చూస్తాం. దేవుడు కయ్యను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు, ఏబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టెను. ఇది మనం చాలాసార్లు చిన్న చిన్న ఉపమానంగా వింటాం. కాకపోతే ఈరోజు నేను ఫుల్ సైజుడ్ ఉపమానంగా మీ దగ్గరికి తీసుకొస్తున్నా. నేను తీసుకెళ్తా ఆ వాక్యంలోనికి. అదే ఈరోజు మాట్లాడేటువంటి పునరుద్ధాన సందేశం. దానికి ముందు అసలు ఈ సంఘటనలో ఏంటి మనం నేర్చుకోగలం? ఈ సంఘటనకిను 2026లో ఉంటున్నటువంటి మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితాలకు ఉన్నటువంటి సత్సంబంధం నేను మొట్టమొదటిగా చెబుతా. తర్వాత నేను ఆ యొక్క సంఘటనల నుంచి పునరుద్ధాన సందేశంలోనికి మనం వెళ్దాం. ఎప్పుడైతే దేవుడు కయ్యను యొక్క అర్పణను లక్ష్యము చేయలేదో ఆయనకి ఏమొచ్చిందంటే మిక్కిలి కోపము వచ్చి తన ముఖాన్ని ఏం చేశాడంట? చిన్నబుచ్చుకున్నాడు. నువ్వు ఎందుకు చిన్నబుచ్చుకుంటావని దేవుడే స్వయాన వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం అతనితో మాట్లాడుతుంది. నీ సత్క్రియలు కనుక మంచిగా ఉండినట్లయితే నేను నీ అర్పణని అంగీకరించేవాడిని కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇంకా వాక్యంలోకి ముందుకు వెళ్ళిన తర్వాత మనం చూస్తాము, కయ్యను దేవునితో మాట్లాడిన తర్వాత ఏబేలుతో కూడా మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఏబేలుతో మాట్లాడిన తర్వాత తన తోటి సహోదరుడిని పొలంలోకి తీసుకెళ్ళి అతని మీద పడతాడు, అతను చనిపోతాడు. ఈ కథ మనకు తెలుసు. ఆ కాలంలో పాపము మనిషి మీద ఏ విధంగా పెత్తనం చేసేదో ఆ అంశాన్ని చెబుతాను నేను ముందుగా. ఒక వ్యక్తి కోపం, మిక్కిలి కోపం, చిన్నపుచ్చుకోవటం, తన తోటి సహోదరుడి మీద కోపాన్ని పెట్టుకుంటాం. ఒకసారి తన సహోదరుడి మీద కోపాన్ని పెట్టుకుంటే, అసూయను పెంచుకుంటే, ద్వేషాన్ని పెంచుకుంటే మనము దేవుని యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద ఎప్పటికీ కూడా నెరవేర్చలేం. ఒక వ్యక్తి కోపము, అసూయ, ద్వేషము, దేవుడు అతను అంగీకరించాడు, నన్ను అంగీకరించలేదు అనేటువంటి ఆలోచన అతను ఏం చేసింది తెలుసా? పాపము తన ఇంటికి వచ్చేటట్లు చేసింది. అందుకే ఉంటుంది కదా ఆ మాటల్లో. చూడండి, ఆ మాట ఒకసారి చదువుతాను నేను. 13వ వచనం. అందుకు మేబీ లెట్ మీ రీడ్ ఫ్రమ్ 7th వర్డ్స్ అన్వర్డ్స్. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండెను, నీ ఎడల దానికి ఏం కలిగిందంట? వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. అతని కోపము, చిన్నపుచ్చుకోవటము, లేక ద్వేషాన్ని పెంచుకోవటము అది ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే అతని యొక్క జీవితాన్ని ఏలడానికి తీసుకెళ్ళిపోయింది. అందుకే మీరు 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తారు కదా, ఆయన స్త్రీతో చెబుతాడు, నీ ప్రయాసను, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. చివరి భాగం ఉంటుంది, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని. ఎప్పుడైతే పాపం మీద అతను వాంఛ పెంచుకున్నాడో, పాపాన్ని పెంచడం మొదలుపెట్టాడో, పెంచి పోషించడం మొదలుపెట్టాడో, ఆ రోజు అవ్వకు దేవుడు ఏ వాక్యాన్ని చెప్పాడో అదే వాక్యాన్ని ఇక్కడ కూడా చెబుతున్నాడు. నువ్వు పాపాన్ని పెంచుతున్నావు కాబట్టి, పాపాన్ని పెంచి పోషిస్తున్నావు కాబట్టి అది నీ మీద పెత్తనం చేస్తుంది. ఈరోజు మానవాళ్ళని యేసుక్రీస్తు ప్రభువారు ఇడిపించడానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే పాపము మన కుటుంబాల మీద పెత్తనం చేస్తూ ఉంది. పాపము మన జీవితాల మీద ఏలుతూ ఉంది. నేను క్రైస్తవేతల గురించి మాత్రమే మాట్లాడలేదండి, క్రైస్తవుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాను.
ఈరోజు క్రైస్తవుల మీద దేవునికి దేవుని యొక్క కార్యాలకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి కోపము పనిచేస్తూ ఉంది, అసూయ పనిచేస్తూ ఉంది, ద్వేషం పనిచేస్తూ ఉంది. దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మనం అనుభవించకుండా అది ఏం చేస్తుంది తెలుసా? మనల్ని వారి యొక్క స్వాధీనంలోనికి, ద్వేషము యొక్క కోపం యొక్క స్వాధీనంలోకి మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆ కోపము ద్వేషం ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా? చివరికి నరహత్య చేసే వరకు కూడా ప్రేరేపిస్తూ ఉన్నాయి. అదే చేసిన ఇతను ప్రేరేపించిన తర్వాత వాక్యంలో ఉంటుంది కదా, దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటాడు. అదే 13వ వచనంలో ఉంటుంది. ఈ దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అంటాడు. అంతేగాని ప్రభా నేను తప్పు చేశాను, నేను నా సహోదరుని చంపకుండా ఉండవలసింది, నా సహోదరు పట్ల నేను కోపాన్ని పెంచుకోకుండా ఉండవలసింది అని చెప్పడు. నాకు దోష శిక్ష తగ్గించమని అడుగుతున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? అతనికి ఏమాత్రం కూడా పశ్చాత్తాపం లేదు. ఏంటి పాత నిబంధనకి కొత్త నిబంధనకి డిఫరెన్స్ ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువారిలో మనకి పశ్చాత్తాపం ఉంది, పశ్చాత్తాప పడ్డానికి అవకాశం ఉంది. ఆ రోజు అతనికి పశ్చాత్తాపడే ఆలోచన లేదు, ఆయన సిద్ధపడి కూడా ఏమాత్రం కూడా లేడు. దోష శిక్షను తగ్గించమని అడుగుతున్నాడు. ఎక్కడ కూడా గిల్ట్ లేదు, నేను తప్పు చేసినటువంటి భావన అతనిలో లేదు. ఈరోజు కూడా తెలుసో తెలియకో కోపము, ఆవేశము, ఉద్రేకము మన సంఘాల్లో ఏం చేస్తుందో తెలుసా? మనల్ని పశ్చాత్తాపం నుంచి అసలు నేను తప్పు చేయలేదు అనేటువంటి భావనలోకి తీసుకెళ్ళిపోతూ ఉంది. బలమైన భావన. దాన్ని మనం సపోర్ట్ చేసుకోవడానికి కావలసిన లేఖన భాగాలు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు నేను చెబుతాను ఈ వ్యక్తి చేసిన తప్పేంటో. తర్వాత కయ్యనికి కొడుకు పుట్టాడు కదండి, కొడుకు పేరు హానోకు. కొడుకు పుడితే కొడుకు పేరు పట్టణానికి పెడుతున్నాడు. నువ్వు దేవుని చేత, దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో నువ్వు సృష్టించబడితే నీకు కొడుకు వచ్చే ముందుకి కొడుకు ఏమైపోయాడు తెలుసు? అతనికి సమస్తం అయిపోయాడు, ఒక విధంగా దేవుడు అయిపోయాడు. అందుకే ఒక పట్టణానికి ఏం చేస్తున్నాడు తెలుసా? తన కొడుకు పేరు పెట్టేస్తున్నాడు. ఆలోచన దేవుడి నుంచి ఒకసారి మనం దూరం అవటం మొదలుపెట్టిన తర్వాత ఈ లోక సంబంధమైన ఆలోచనలు క్రైస్తవుల మీద ఏ విధంగా ప్రభావం చూపుతాయి అనే దానికి నిదర్శనమే కయీను యొక్క జీవితం. ఎంతగా చెప్పవచ్చు అంటే, తర్వాత 5 తరాలు నేను ఇందాక చెప్పాను కదా, 5వ తరం దగ్గరికి మీరు వచ్చినప్పుడు అది ఎక్కడ ఉంటుందంటే 19వ వచనంలో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 18వ వచనం నుంచి 5వ తరం ఎవరో తెలుసా? లేమేకు ఇద్దరిని వివాహం చేసుకున్నాడని చెప్పా. అది కాదు, అది కూడా సమస్యే. ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఒకరోజు వాళ్ళిద్దరు భార్యల్ని పిలిచాడు. ఆదా, సిల్లా అని ఉంటుంది పేరు. ఆదాను సిల్లాని పిలిచి, ఆదా అంటే ఏంటో తెలుసా? అందమైన భార్య కావాల్సి వచ్చింది ఆ రోజు లేమేకి. రెండోది సబ్మిస్సు, సిల్లా అంటే ఎప్పుడు నా మాట వినేటువంటి భార్య. ఇది ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదు, మనకి అప్పటి నుంచి ఉంది. అది మనిషి దేవుని యొక్క పోలికని కనుక గుర్తించకపోతే, దేవుని యొక్క స్వరూపాన్ని తన యొక్క భార్యలో కనుక గుర్తించకపోతే, తన ఆలోచన దేని మీద ఉంటుంది తెలుసా? అన్నం మీద, ముసుగు మీద, లేకపోతే అతనికి విధేయత చూపేటువంటి వ్యక్తుల మీద ఉంటుంది. కానీ ఆ వ్యక్తులు వెనకున్న రూపకర్త మీద ఎప్పటికీ ఉండదు. ఆదాను సిల్లాని పిలిచి చెబుతాడు. ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. లేమేకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లేమేకు భార్యలారా, లేమేకు భార్యలను పిలుచుకుంటున్నాడు. లేమేకు భార్యలారా, నా మాట వినండి. ఏం వింటారో తెలుసా? నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపితిని. కయ్యను ఎవరిని చంపాడు? ఏబేలుని చంపాడు. తర్వాత తరాలకు వచ్చే ముందుకి మర్డర్ చేయటం, నరహత్య చేయటము, ఎదుటివాడిని చంపటము ఒక హ్యాబిచువల్ అఫెండర్గా మారిపోయింది. నన్ను ఎవడో గాయపరిచాడని నేనేం చేశాను? అతన్ని చంపేశా. నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పొడుచువాన్ని చంపితిని. ఒకడు దెబ్బ కొట్టాడని, ఒకడు గాయపరిచాడని, ఒకడు ఒక మాట అన్నాడని నేను చంపేశా. ఇక్కడ నాకు కనపడుతుంది ఏంటంటే, పాపాన్ని ప్రజలు ఎంతగా వారి యొక్క హృదయాల్లోకి, మాటల్లోకి ఎత్తుకుంటూ ఉన్నారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారికి అవసరం మనకు వచ్చిందంటే, ఈరోజు పాపము మన యొక్క సమాజంలో పెత్తనం చేస్తూ ఉంది. ఎంతగా పెత్తనం చేస్తుందంటే, సమాజంలో ఎవరికి విలువిస్తారు తెలుసా? గబుక్కునెళ్ళి నలుగురిని కొట్టేసేవాడికి విలువ ఎక్కువైపోయింది. షట్టుకున్న 2 గుండీలు తీసుకెళ్ళి ఫైట్ చేసేవాడికి మన దృష్టిలో హీరో అయిపోతూ ఉన్నాడు. ఎక్కడో మాట్లాడతలేను, సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నా.
అతని గురించి నీకు తెలియదు. అతను నువ్వు కదిపావంటే ఇంటికి వచ్చి కొడతాడు. అది మనకు గొప్పతనం అయిపోతుంది. అంటే మనం కయ్యేను సంతానంతో వెళ్తున్నామా, ఏవేలు సంతానంతో వెళ్తున్నామో ఒకసారి మనం గుర్తించాలి. ఆ రోజులు ఈ రోజులకి చాలా దగ్గర సంబంధం ఉంది సంగమ. అందుకు నేను ఈ యొక్క ఉపోద్ఘాతం అంతా మీ దగ్గరికి తీసుకొస్తూ ఉన్నా. ఎటకారంగా మాట్లాడతాడు తర్వాత కయ్యను. లేమేక్ కూడా ఏమంటాడు, అప్పుడు 7 అంతలు పనిష్మెంట్ ఇచ్చాడు కదా మా ముత్తాతకి, ఇప్పుడు నాకు 77 అంతలు ఇస్తాడేమో దేవుడు అంటున్నాడు. అంటే దేవుని వాక్యం గురించి, దేవుని సేవకుల పట్ల కానీ, దేవుని యొక్క సంఘం పట్ల కానీ ఏ మాత్రం కూడా సరైన ఆలోచన లేనటువంటి వ్యక్తులు ఈరోజు కదండి, ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ఇది కయ్యను ఏవేలు గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు. ఇప్పుడు కయ్యను ఏవేలు జీవితంలో నుంచి పునరుద్ధాన సందేశంలోనికి మనం వెళ్దాం. చూడండి 4వ వచనము 3వ వచనం నుంచి నేను చదువుతా. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చెను. ఏవేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. నాకు ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడి యొక్క వృత్తి, దేవుడు ఆ రోజు ఆదాముకి ఇచ్చినటువంటి వృత్తిని 2 కొడుకులు స్వీకరించిన తర్వాత ఒక గొప్ప ఆలోచన వీళ్ళకి వచ్చింది. ప్రప్రదమైన విషయాలు ఇందాక నేను చెప్పాను కదా, బలి అర్పించడం కూడా ప్రప్రదమైనదే. ఇక్కడే స్టార్ట్ అవుద్ది. వీళ్ళకి వచ్చింది ఆలోచన. వీళ్ళు మోషే ధర్మశాస్త్రంలో లేరు, మోషే గారి ధర్మశాస్త్రం ఇంకా అప్పటికి రాలేదు. కానీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు, దేవుడు మనకు అభివృద్ధి చేసినప్పుడు, ఆ అభివృద్ధిలో నుంచి దేవుని దగ్గరికి ఏదైనా పట్టుకెళ్ళాలనే ఆలోచన స్వతహాగా వీళ్ళిద్దరిలో వచ్చింది. చూసారా, అది చాలా గొప్ప ఆలోచన. ఇది ఏ సేవకుడో చెబితేనో, ఏ సంఘ నియమాల్లో పెడితేనో వారు దేవుని దగ్గరికి అర్పణ తీసుకురాలేదు. దేవుడు వారిని ఆశీర్వదించాడు కాబట్టి, దేవుడు ఒక వృత్తిని వారికి ఇచ్చాడు కాబట్టి, ఇవ్వబడిన వృత్తి దేవుని నుంచి వారికి సంక్రమించిందని వారు నమ్మారు కాబట్టి దేవుని దగ్గరికి వారు ఏం తీసుకొస్తున్నారు, అర్పణ తీసుకొస్తున్నారు. ఇదంతా చాలా మంచి విషయం. కానీ వాక్యములో ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎందుకు దేవుడు ఏవేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు? ఎందుకు దేవుడు ఏవేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు? దాని గురించి నేను కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడతాను. ఎందుకు దేవుడు ఏవేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడండి? కయ్యను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. కొంతమంది చెబుతారు, కయ్యను పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు, ఏవేలు అయితే తన మందలో ఉన్న తొలిచూలు పుట్టిన వాటిని తీసుకొచ్చాడు కాబట్టి, దేవుడు తొలిచూలు ఇచ్చాడు కాబట్టి దేవుడు అతని యొక్క అర్పణను అంగీకరించాడని చెబుతారు. మేబీ వన్ ఆఫ్ ది ఎక్స్ప్లెనేషన్, బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ ఎక్స్ప్లెనేషన్. దేవుడు మన అంతగా సంకుటంగా ఆలోచించడు. ఆయన నువ్వు ముందు తీసుకొచ్చావు, వెనకాల తీసుకొచ్చావు, మధ్యలో తీసుకొచ్చావు, లాస్ట్లో ఇచ్చావు నాకు కానుక, కాబట్టి నేను అంగీకరించును అనేటువంటి ఆలోచనలో నా దేవుడు ఉంటాడని నేను అనుకోవట్లేదు. ఎందుకు దేవుడు ఏవేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడో కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని నుంచి ధ్యానించుకుందామండి. ఎందుకనంటే, చిన్నప్పటి నుంచి వారి తల్లిదండ్రులను చూస్తూ పెరిగాడు ఏవేలు. తల్లిదండ్రుల బాధను చూస్తూ పెరిగాడు. తల్లిదండ్రులు తన పెద్ద కుమారుడైనటువంటి కయ్యను మీద పెట్టుకున్నటువంటి ఆశలను, నిరీక్షణను ప్రతిరోజు చూస్తూ పెరిగాడు. బహుశా ఇతని మీద ఎటువంటి నిరీక్షణ లేదు, ఇతని మీద ఎటువంటి ఆశ లేదు. కాకపోతే తల్లిదండ్రులకి ప్రప్రదంగా ఎవరి మీద ఆశ ఉంది? మొట్టమొదటి కుమారుడైన కయ్యను మీద ఆశ ఉంది. ఈ కయ్యను మమ్ముల్ని మరలా దూరాన్ని కనపడుతున్నటువంటి ఏదేను తోటలోకి మమ్మల్ని తీసుకువెళ్తాడు నా కొడుకు అని నమ్ముతున్న తల్లిదండ్రుల యొక్క వేదనను, బాధను ప్రతిరోజు చూస్తూ పెరిగాడండి ఏవేలు. పెరుగుతూ ఉన్నప్పుడు ఇతనిలో ఒక ఆలోచన వచ్చింది, నా తల్లిదండ్రులకు కావలసింది, నా తల్లిదండ్రులు, నా కుమారులు, నేను, నా యొక్క సహోదరుడు కోల్పోయినటువంటి మహిమను నేను తిరిగి నా కుటుంబానికి తిరిగి ఇచ్చేయాలి అనేటువంటి ఆలోచన ఏవేల్లో చాలా బలంగా వచ్చింది. క్రైస్తవులు అయిన మనం ఏం చేస్తామో తెలుసా? మనం ఏం చేయాలో తెలుసా? ఎవరైతే దేవుని యొక్క మహిమకు దూరంగా బ్రతుకుతూ ఉన్నారో, దేవుని యొక్క వెలుగుకు దూరంగా బ్రతుకుతున్నారో, పాప క్షమాపణకు దూరంగా బ్రతుకుతున్నారో వారిని క్రీస్తు వైపు నడిపించడానికి దేవుని చేత ఎన్నుకోబడిన వారే ఇక్కడ కనపడుతున్న మీ అందరూ కూడా. ఏవేలుకు కూడా దేవుడు ఆ భారాన్ని పెట్టాడు చిన్నప్పుడే.
ఎంతటి గొప్ప భారాన్ని పెట్టాడంటే తన తల్లిదండ్రుల్ని దేవుని యొద్దకు మరలా తీసుకొచ్చి జత కట్టేటువంటి బాధ్యతను దేవుడు ఆ రోజు ఏబేలులో పెట్టాడండి. ఇది ఎంత బలంగా అతని మీద ఉందంటే తన పశువులను మేపుతూ ఉన్నప్పుడు కూడా తన ఆలోచనలన్నీ కూడా మా అమ్మ, మా నాన్న, నేను, మా సహోదరుడు మేమందరం మరలా తిరిగి ఆ ఏదైనా తోటలో అడుగు పెట్టాలి. ఏదైనా తోటలో ఉన్నటువంటి ప్రతిరోజు సాయంత్రం పూట మా మధ్య నడుస్తున్నటువంటి ఆ దేవాతి దేవునితో మేము మాట్లాడాలి, ఆయనతో తిరిగి మా సత్సంబంధాలని పెంచుకోవాలి, దానికోసం నేను ఏదైనా చేస్తానని చిన్ననాటి నుంచే తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నవాడే ఏబేలు. మార్చుకున్నాడు కాబట్టి ఏబేలు ఏం తీసుకొస్తున్నాడు దేవుని దగ్గరికి? ఒక అర్పణ తీసుకొస్తున్నాడు. కయ్యను ఏం పట్టుకొచ్చాడు? కొన్ని ఫలాలను పట్టుకుని వచ్చాడు. ఫలాలు మంచిదే, అవన్నీ కూడా మంచి ఫలాలే, ఫ్రూట్స్ పట్టుకొచ్చాడు. కానీ ఒక జీవమైనటువంటి అర్పణను ఏబేలు దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఈ జీవమైన అర్పణ ఒక తొలిచూలు, ఒక జంతువుని, ఒక రక్తము వధిస్తే కానీ దేవుడు నా అర్పణను అంగీకరించడు అనేటువంటి ఆలోచన దేవుడు ఆ రోజు ఏబేలులో పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రక్తము చిందించడం ద్వారా మనిషికి, మానవాళికి రక్షణ వస్తుందనే ఆలోచన మీకు ప్రప్రదంగా ఎక్కడ కనపడదు తెలుసా? ఏబేలు అర్పించినటువంటి అర్పణలోనే కనపడదు. ఆ రోజు ఏబేలు గనక ఆ మందలో నుంచి తన మందను తీసుకువెళ్తున్నప్పుడు తాను ఏం కోరుకుంటున్నాడంటే, ప్రభువా నేను అర్పించేది ఒక గొర్రె పిల్లే, కానీ ఈ గొర్రె పిల్ల నాకు సాదృశ్యంగా ఉంది, ఈ గొర్రె పిల్లను నేను పెంచి నీ దగ్గరికి నేను తీసుకువస్తున్నా. ఉద్దేశం ఏంటంటే నా కుటుంబాన్ని మరలా మహిమలో ప్రవేశపెట్టుము, మరలా నిత్య జీవమైన ఏదైనా తోటలో ప్రవేశపెట్టుము. అందుకు నేను నా యొక్క గొర్రె పిల్లను నీ సన్నిధికి తీసుకొస్తున్నాను. ఈ గొర్రె పిల్లను నువ్వు అంగీకరించి ఈ గొర్రె పిల్ల రక్తము ద్వారా నువ్వు నా కుటుంబాన్ని మరలా జత చేసుకోమని ఆ రోజు ఏబేలు, అంటే ఇప్పటికి 4000 సంవత్సరాల ముందే, ఇన్ఫ్యాక్ట్ 6000 సంవత్సరాలకు ముందే, పాత నిబంధనలో 4000 యేసుక్రీస్తు ప్రభు వారికి 4000 సంవత్సరాలకు ముందే తాను ఒక అర్పణను యేసుక్రీస్తు ప్రభు వారి తరపున దేవుని దగ్గరికి సిద్ధపరుస్తూ తీసుకెళ్తూ ఉన్నాడండి. ఇది ఏబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించడానికి మొట్టమొదటి కారణము. ఏబేలు తాను మేపుతున్న గొర్రెల్లో ఒక గొర్రెని తీసుకుని దేవుని దగ్గరికి తీసుకువెళ్తూ ఉన్నాడంటే మనిషి యొక్క పాపాన్ని నుంచి విడిపించేటువంటి ఏకైక మార్గం ఏంటో తెలుసా? రక్తము ప్రోక్షణ జరగాలి, రక్త ప్రోక్షణ జరగాలి, రక్తము చిందించబడాలి అని ఆ రోజే ఏబేలు అది గ్రహించాడు. అందుకే నేను ఏబేలులో ఎవరిని చూస్తానంటే, ఏబేలు అర్పించినటువంటి అర్పణలో ఎవరిని చూస్తానంటే, ఆ రోజు అతను తీసుకున్నటువంటి గొర్రె పిల్ల, అతను తీసుకెళ్తున్నటువంటి పొట్టేలు ఎవరో తెలుసా? మీరు నేను ఆరాధిస్తున్న సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారు అయినటువంటి ఒక గొర్రె పిల్లని విశ్వాసము చేత ఏబేలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు తెలుసా? దేవుని సన్నిధికి 4000 సంవత్సరాల ముందే తీసుకెళ్తున్నాడు. 4000 సంవత్సరాల ముందే తీసుకెళ్తున్నాడు. ఈ నా మాటలు కాదు, దేవుని వాక్యంలో ఉంటే చూడండి. విశ్వాసంతో ఒక నీతిమంతుడైన ఏబేలును చంపేశారని మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఉండి చూడండి. నేను వాక్యాలు చూపిస్తేనే మీరు నమ్ముతారనుకుంటున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం, నీతిమంతుడైన ఏబేలు రక్తము మొదలుకుని, కొత్త నిబంధన రాసినటువంటి గ్రంథకర్తలందరూ కూడా ఏబేలు ఏ విధంగా నమ్మారు తెలుసా? నీతిమంతుడు. ఈ నీతిమంతుడు ఎవరికి ప్రోటోటైప్గా ఉన్నాడంటే మనల్ని విడిపించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారికి అతను ప్రోటోటైప్గా ఉన్నాడు. అందుకే ఎబ్రీయులకు రాసిన గ్రంథకర్త 11వ అధ్యాయంలో చెబుతాడు చూడండి. ఆ వచ్చిన భాగాన్ని ఒకసారి చదువుదాం. ఎబ్రీయులకు రాసినటువంటి పుస్తకము గ్రంథము 11వ అధ్యాయం ఒకసారి తీయండి. 11వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఈ విశ్వాసం ఏంటో తెలుసా? ఈ గొర్రె పిల్ల దేవునికి నేను అర్పించడం ద్వారా విశ్వాసంతో అతను నమ్మాడు. ఈ గొర్రె పిల్ల రక్తము ద్వారా నేను నా యొక్క పాపాల నుంచి విడిపించబడతాను. ఈ విశ్వాసం ద్వారా అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎందుకంటే 4000 సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, సిలువలో వేలాడిన యేసుక్రీస్తు ప్రభువారిని తన విశ్వాసం ద్వారా 4000 సంవత్సరాల ముందే ఏబేలు చూస్తూ ఉన్నాడండి. అందుకే ఎబ్రీయులకు రాసిన గ్రంథకర్త చెబుతున్నాడు కదా, విశ్వాసము ద్వారా దేవుని దగ్గరికి ఈ యొక్క బలిని తీసుకువచ్చాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడండి? ఆ బలిని లక్ష్య పెట్టాడు.
రెండో విషయాన్ని మనం ఎందుకు దేవుడు ఇతరు అర్పించినటువంటి అర్పణను అంగీకరించాడో మనం చూసినట్లయితే, దేవుని వాక్యంలో చెప్పబడినట్లు, హెబ్రీయులకు రాసినటువంటి 11వ అధ్యాయం తర్వాత వచనంలో చెప్పబడినట్లు, దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను, అతడు మృతి నొందియు విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడన్న వాక్యంలో ఉంటుంది. రెండో ప్రాముఖ్యమైన విషయము, ఏబేలు దేవుని దగ్గరికి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు తన యొక్క గొర్రెపిల్ల ద్వారా, తాను అర్పించిన పొట్టేల ద్వారా ఏబేలు ఏమని నమ్మాడంటే రక్త ప్రోక్షణ ద్వారా రక్షణ వస్తుందని నమ్మాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారిని వధించబడుతున్నటువంటి దేవుని గొర్రెపిల్లగా అతను నమ్మాడు. ఇంకా ముందుకు వెళ్ళి నమ్మితే, ఇంకా ముందుకు వెళ్ళి మనం చూస్తే, ఏబేలు అర్పణ అర్పించడం ద్వారా, దేవుడు అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టడం ద్వారా ఏబేలు చనిపోయాడా, బ్రతికాడా? చనిపోయాడు. తర్వాత అతను తీసుకెళ్ళి చంపబడ్డాడు. చనిపోయాడు కంటే చంపబడ్డాడు. తన తోటి సహోదరుడు చంపబడ్డాడు. ఎంత మీకు తెలిసిందే. యేసుక్రీస్తు ప్రభువారిలో నేను ఏం చూస్తున్నానో తెలుసా? ఈ చంపబడినటువంటి ఏబేలు మన కోసం సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాడు. ఈ చంపబడినటువంటి ఏబేలు అర్పించినటువంటి అర్పణ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కాదు, అర్పించినటువంటి అర్పణాకారుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఒక మాదిరిగా, ఒక ప్రోటోటైప్గా పాత నిబంధనలో మనకు కనపడుతూ ఉన్నాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువారికి కనపడుతున్నటువంటి ఏబేల్లో నేను ఎవరిని చూస్తాను తెలుసా? ఈరోజు సంఘాన్ని చూస్తా. యేసుక్రీస్తు ప్రభువారికి ఏబేల్లో నేను ఎవరిని చూస్తానంటే, మన కోసము మన భారతదేశానికి వచ్చినటువంటి మిషనరీస్ని నేను చూస్తాను ఏబేల్లో. ఏబేలు అటువంటి జీవితాన్ని ఈ భూమి మీద జీవించాడండి. నాకు ఎంత ఇష్టమైన వచన భాగమో నేను చెబుతాను. ఈ యొక్క 4వ అధ్యాయం తర్వాతి వచనం మీరు చదివినట్లయితే ఒకసారి చూడండి. ఒకసారి అక్కడికి వెళ్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం, 9, 10 వచనాలు ఎవరైనా చదవండి. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశవై ఉందువనెను. అందుకు 9 నుంచి 12 వచనాలు మీరు చదివితే ఆ వచ్చిన భాగాల్లో ఏముంటుందంటే, ఏబేలు యొక్క రక్తము మొర్ర పెట్టడం గురించి ఉంటుంది. అవునంటారా? ఏబేలుకు రక్తం మొర్ర పెట్టడం. నేను ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఒక వాక్యాన్ని ప్రేమించే వ్యక్తిగా నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ వాక్యం నాతో ఎందుకో బలంగా మాట్లాడుతుంది. ఏబేలు యొక్క రక్తం. నేను కొద్దిగా లోతుగా చెబుతాను ఈ మాట. దేవుడు నీ తమ్ముని రక్తము ఏంటండి? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము. రక్తానికి ఏముందండి? స్వరం ఉంది. 3వ విషయాన్ని గుర్తుంచుకోండి. రక్తానికి ఏముంది? స్వరం ఉంది. మీరు కొత్త నిబంధనలోకి రండి. ఇప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2 రెఫరెన్స్లు చూపించి వెళ్దామని స్లోగా చెబుతున్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రోక్షణ రక్తము ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా ఏముందో మాట అక్కడ? పలుకు. పలకటం అంటే మాట్లాడటం. ఆ రోజు దేవుని భక్తులు ఎంత లోతుగా పాత నిబంధన అర్థం చేసుకున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏబేలు యొక్క రక్తానికి స్వరం ఉందంట. జాగ్రత్తగా వినండి. ఏబేలు రక్తానికి స్వరం ఉంది, చూసారా? ఆ రక్తము స్వరము చనిపోయిన తర్వాత భూమి మీద నుంచి ఎవరికి మొరపెడుతుంది? తనను సృష్టించినటువంటి దేవునికి మొరపెడుతూ ఉంది. అందుకే హెబ్రీయుల గ్రంథకర్త చెబుతూ ఉన్నాడు, అంతకంటే ఆ పలుకు కంటే శ్రేష్టమైనటువంటి స్వరము యేసుక్రీస్తు ప్రభువారిదని చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిది ఎందుకు శ్రేష్టమైనదంటే, మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో చదువుతాం కదా, రక్తము చిందించబడటం వలన మాత్రమే, లేకపోతే రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు అని చెబుతాం. రక్తము చిందింప
గుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చు అని మనకి తెలుసు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనందరం కూడా నిన్నగాక మొన్నే వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు వారు శిలువలో తన చివరి రక్త బట్టు వరకు మన కోసం కార్చారు అని. ఏబేలు యొక్క రక్తం అంట, జాగ్రత్తగా వినండి, ఏబేలు యొక్క రక్తము నేల నుంచి, భూమి నుంచి దేవుడికి మొరపెడుతూ ఉంది. ఏమని మొరపెడుతుందో తెలుసా? ఏమని ఘోషిస్తుందో తెలుసా? ఏమని తన స్వరాన్ని వినిపిస్తుందో తెలుసా? ఏమని దేవుని దగ్గర దోజాడుతూ ఉందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము తర్వాత 4000 సంవత్సరాల తర్వాత వచ్చి ఏమని మొరపెట్టిందో దానికి ఉదాహరణగా ఆ రోజు ఏబేలు యొక్క రక్తం మొరపెడుతూ ఉంది. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, రక్తము దేవునికి మొర్ర పెట్టకుండా మనం చూసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఆయన యొక్క రక్తం భూమి మీద నుంచి మొర్ర పెడితే యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చుండి ఆయన ఏం చేస్తున్నాడు? మన కోసము ఆయన దగ్గర ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏంటి ఈ పునరుద్ధాన సందేశం అంటే? మొట్టమొదటిగా ఏబేలు యొక్క రక్తము దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చినట్టు మనం చూస్తాం. దిగి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? కయ్యంతో మాట్లాడుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? నీ తమ్ముడు యొక్క రక్తము యొక్క స్వరము నాకు మొర్ర పెట్టుకుంది అని చెబుతున్నాడు. మీరేమనుకోవద్దు, నేను కొద్దిగా లోతుగా 2-3 విషయాలను చెబుతాను, తర్వాత మాటలోకి వెళ్దాం. ఏబేలు యొక్క రక్తము మన యొక్క క్రైస్తవ సంఘానికి ఒక ఉదాహరణగా ఉంది. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమైన మనము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిరస్సు కింద ఉన్న అవయములైన మనందరము కూడా ఏబేలు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నాం. సంఘం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం. సంఘం అంటే ఏంటి? పునరుద్ధానమైనటువంటి యేసుక్రీస్తు ఒక శరీరంగా మనం నమ్ముతున్నాం కాబట్టి ఈరోజు పునరుద్ధాన పండుగను జరుపుకుంటానికి వచ్చాము. సంఘము అంటే నేను చెబుతున్నాను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమే. ఈరోజు సంఘము ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద కాచినటువంటి ప్రతి రక్తపు బొట్టు నుంచి పుట్టుకు వచ్చిందే ఈరోజు మీరు నేను చూస్తున్నటువంటి దేవుని యొక్క సంఘం అండి. ఈ సంఘం యొక్క పునాది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మీద ఉంది. ఆయన రక్తాన్ని చిందించాడు కాబట్టి మానవాళి అందరికీ కూడా పాప క్షమాపణ కలిగింది. ఆయన మరణాన్ని నుంచి లేచాడు కాబట్టి మనందరం కూడా ఆ పునరుద్ధాన శక్తిని అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు సంఘం యొక్క పునాదుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను చెబుతాను, మీరు దేవుని యొక్క శరీరం మాత్రమే కాదు, మీరు యేసుక్రీస్తు యొక్క శరీరములో పాలిభాగస్తులు మాత్రమే కాదు, మీరు దేవుని యొక్క రక్తము అయి ఉన్నారు. ఈ రక్తం ఏమి చేయాలో తెలుసా? దేవుని యొక్క పనిని ఈ భూమి మీద ఆయన కోసం నెరవేర్చవలసిందే. నేను ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే, ఆ రోజు ఏబేలు యొక్క రక్తం మొర్రపెట్టింది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనందరినీ కూడా పాపాల నుంచి విడిపించింది. ఈ రోజు ఇంకొక రక్తము మన మధ్యన మూలుగుతూ ఉంది. నేను 17వ శతాబ్దం నుంచి, అంతకుముందు కూడా క్రైస్తవత్వంలో భారతదేశానికి వచ్చిందంటే రాజు అని నేను అన్నాను. 17వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు మీరు చూసుకున్నట్లయితే చాలామంది మిషనరీస్ భారతదేశానికి బయట నుంచి వచ్చి మన దేశానికి వచ్చి ఏం తీసుకొచ్చారండి? సువార్తను తీసుకొచ్చారు. సువార్తను తీసుకురావడానికి వారు ఏం చేశారు తెలుసా? వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టారు, వారి కుటుంబాలను విడిచిపెట్టారు, వారి బంధువులను విడిచిపెట్టారు. మరలా తిరిగి వెళ్తామనేటువంటి ఆలోచన వారిలో ఏమాత్రం కూడా లేదు. కొంతమంది మిషనరీస్ సేవకులు ఈ భారతదేశానికి వచ్చి వారి భార్యలను చంపుకున్నారని చనిపోయారు, వారి బిడ్డలను చంపుకున్నారు. కొంతమంది భార్యలు పిచ్చివారైపోయారు, కొంతమంది మిషనరీసే చనిపోయారు, చంపబడ్డారు. మరి కొంతమంది హతసాక్షులు అయిపోయారు. వీరంతా కూడా ఏం చేస్తారు తెలుసా? దేవుని యొక్క సంఘాన్ని ఈ ప్రాంతంలో స్థిరపరచాలని, సిద్ధపరచాలని, అనేకుల్ని యేసు వైపు నడిపించాలని, ఏదైనా తోట అనుభవంలోనికి తీసుకెళ్ళాలని, దేవుని యొక్క మహిమ వైపు సంఘాన్ని నడిపించాలని వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈరోజు మీరు నేను అనుభవిస్తున్నటువంటి సంఘాన్ని వారు స్థాపించారండి. ఈ సంఘం వెనుకున్న పునాదులు, ఈ సంఘం వెనుకన్నటువంటి ప్రతి ఆస్తి కూడా, ప్రతి క్యాంపస్ కూడా దేవుని యొక్క సువార్థికులు, మిషనరీసు వారి త్యాగాలతో ఏర్పడినటువంటిదే ఈరోజు మీరు నేను అనుభవిస్తున్నటువంటి భారతదేశ సంఘం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఏమైందండి మీరు అడగొచ్చు. ఏమైందంటే ఆ యొక్క ప్రాంతం నుంచి గనక దేవుని వాక్యం చెబుతూ ఉంది కదా, మీరు క్రీస్తునందు గనక మృతులైతే ఆయనతో పాటు మీరు లేపబడతారని చెబుతూ ఉంది వాక్యము. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మరలా రెండోసారి తిరిగి వచ్చినప్పుడు ఆయనతో కూడా మనందరం కూడా పునరుద్ధాన శరీరంతో లేపబడతామని వాక్యం చెబుతూ ఉంది. ఒకవేళ
నేను అనుకుంటూ ఉంటా, ఎవరైతే చనిపోయారో, ఎవరైతే మిషనరీస్ ఎవరు కూడా వారి బాడీస్ని మరలా వారి వారి దేశాలకు తీసుకెళ్లేదండి. ఈ ప్రాంతంలోనే మీరు ఏ ప్రాంతంలో అయితే దేవుని ఆరాధిస్తున్నారో, ఏ శ్మశాన వాటికల్లో అయితే దేవుని యొక్క సన్నిధిలో మనందరూ కూడా పాతి పెట్టబడుతూ ఉన్నామో, అదే శ్మశాన వాటికల్లో, అదే ప్రాంతంలో వారందరూ కూడా ఏమయ్యారండి? సమాధి చేయబడ్డారు. నేను అనుకుంటా ఉంటా, ఈ యొక్క ఆస్తుల్ని నేను చూస్తూ ఉన్నప్పుడు, లేకపోతే మీ యొక్క డినామినేషన్స్లో ఉన్నటువంటి ఆ యొక్క సంఘాలను నేను చూస్తూ ఉన్నప్పుడు, ఆ సంఘాలలో చిందించబడిన రక్తం ఎవరిదో తెలుసా? మన పూర్వీకులైనటువంటి మిషనరీస్. ఈరోజు సంఘము గనక కయ్యను ఏ విధంగా అయితే ఏబేలును చంపేశాడో, ఒకవేళ సంఘము గనక నిర్లక్ష్యముతో, పాప భీతితో, ఏమాత్రం కూడా భయము లేకుండా, ఏమాత్రం కూడా దేవునికి లోబడకుండా, కోపంతో, అసూయతో, ద్వేషముతో, నరహత్య కలిగేటువంటి ఆలోచనలతో కనుక వారు పని చేస్తే, నేను నమ్ముతున్నానండి, సంఘానికి ఈరోజు పునరుద్ధాన సందేశంగా నేను చెబుతూ ఉన్నాను, ఆ యొక్క మిషనరీస్ యొక్క రక్తము గనక దేవుడికి గనక మొర్ర పెడితే, దేవుడు మరలా ఇక్కడికి తిరిగి వస్తాడండి. నేను ఈరోజు ఈ పని చేస్తూ ఉన్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన బలంగా పనిచేస్తుంది. నేను ఏ మిషనరీ ప్రాపర్టీ చూసినా సరే, ఏ మిషనరీ సంఘాన్ని చూసినా, ఆ రోజు మిషనరీ స్థాపించినటువంటి ఏ ప్రాంతానికి నేను వెళ్ళినా సరే, నాకు ఎవరు కనపడతారు తెలుసా? అక్కడ కనపడుతున్న బిల్డింగ్స్ కనపడవు, అక్కడ కనపడుతున్న సమూహం కనపడదు. అక్కడ అంతకు ముందు దేవుని కోసము, దేవుని యొక్క ప్రేమ కోసము, దేవుని ప్రేమ పంచడానికి రక్తాన్ని చిందించినటువంటి మిషనరీ యొక్క శరీరాలు నాకు కనపడతా ఉంటాయి. ఆ శరీరాలు కనుక ఆ రోజు ఏబేలు రక్తము దేవుడికి మొర్ర పెట్టినట్లు, ఏబేలు రక్తం యొక్క స్వరం మొర్ర పెట్టినట్టుగా మొర్ర పెడితే ఎవరు సమాధానం చెబుతారు? అందుకే దేవుని వాక్యం ఎబ్రీయుల గ్రంథకర్త చెబుతున్నాడు కదా, ఏబేలు రక్తము కంటే శ్రేష్టమైనటువంటి స్వరము యేసుక్రీస్తు వారి రక్తంలో మనం పొందుకున్నామండి. ఈ స్వరం ఏం చేసిందో తెలుసా? మొదటి ఏబేలు, మీరు మొదటి ఆదాం గురించి ఉన్నారు, మొదటి ఏబేలులో మనకేమొచ్చింది? మొదటి ఏబేలు రక్తము చిందించబడి తాను తన యొక్క అన్న మీద వెంజియన్స్, ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అందుకు దేవుడికి మొరపెట్టాడు. కానీ యేసుక్రీస్తు వారు రెండో ఏబేలుగా వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆయన యొక్క స్వరము ద్వారా మనకి ఏం చేశాడు? పాప క్షమాపణ ఇచ్చాడండి. మొదటి ఏబేలు తాను తనకు జరిగిన అన్యాయం గురించి దేవునికి మొరపెడితే, రెండో ఏబేలైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసం బ్రతికి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి శిలువ మీద వేలాడి 3వ దినాన ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన చెబుతూ ఉన్నాడు, నేను దేవునికి మొరపెట్టేది నా శ్రేష్టమైన స్వరం ద్వారా, నా అధికమైన స్వరం ద్వారా నేను సంఘాన్ని విడిపించడానికి వచ్చాను. మొదటి ఏబేలు దగ్గర కయ్యూనుకు పాప క్షమాపణ లేదు, కానీ రెండో ఏబేలైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఏముందండి? కయ్యూనుకు పాప క్షమాపణ ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సందేశం ద్వారా మనం చెప్పొచ్చు, పునరుద్ధాన సందేశం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క పాపము మనకు దేవుని యొక్క ఏదేను తోట నుంచి దూరం చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపాన్ని దూరం చేయడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. ఇందాక సేవకులు చెబుతూ ఉన్నట్లు దేవుడు ఆయన ఏం చేశాడు? 3వ రోజున తిరిగి లేపాడు. ఇది ప్రాముఖ్యమైనటువంటి సందేశం. ఇంకా మీరు లోపలికి వెళ్ళి చదివినట్లయితే ఏబేలు రక్తము ఇంకాను ఈరోజు సంఘంతో మాట్లాడుతూ ఉందండి. యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రక్తం గురించి ఇంకొక 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఏబేలు యొక్క ఆఫరింగ్ గురించి నేను మాట్లాడతాను. ఈరోజు సంఘాలలో పునరుద్ధాన సందేశంగా మీ అందరి దగ్గరికి తీసుకొస్తున్నాను. ఏబేలు అర్పించేటువంటి అర్పణలో ఎవరు ఉన్నారని చెప్పాను. శ్రేష్టమైనటువంటి అర్పణలో ఎవరున్నారు? 4000 సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తన అర్పణలో ఎవరు చూసుకున్నారు? ఏబేలు చూసుకున్నాడు. ఈరోజు సంఘానికి మీరు వస్తూ ఉన్నారు. సంఘానికి వచ్చి మీ హృదయానికి నచ్చినట్లు, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లు దేవుని దగ్గరికి మీరు ఏం తీసుకొస్తున్నారు? అర్పణ తీసుకొస్తున్నారు. అర్పణ ఏదైనా సరే జ్ఞాపకం ఉంచుకోండి, అర్పణ ఏదైనా సరే ఆ అర్పణ మీరు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చేసిన త్యాగానికి గుర్తుగా అర్పణ దేవుని సన్నిధికి తీసుకొస్తున్నారు. సంఘమా గుర్తించండి, వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని యొక్క బిడ్డలారా గుర్తించండి, దేవుని సంఘానికి తీసుకొచ్చిన అర్పణ ఎప్పుడు దేవుడు లక్ష్య పెడతాడో తెలుసా? ఆ అర్పణ దేవుని యొక్క కార్యాన్ని భూమి మీద నెరవేర్చినప్పుడు మాత్రమే దేవుడు ఆ అర్పణ లక్ష్య పెడతాడు. ఈరోజు దేవుని సంఘాల్లో మన భారతదేశం అనుకోండి, మన ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మన సంఘాలు అనుకోండి, దేవుని సంఘానికి తీసుకొచ్చిన అర్పణ ఎక్కడికి వెళ్తుందో తెలుసా?
క్రైస్తవేతర కార్యక్రమాల కోసం దేవుని యొక్క అర్పణ వెళ్ళిపోతుంది. క్రైస్తవేతర కార్యక్రమాలు అంటే మీరు నాయకు నన్ను అలా చూడొద్దు. క్రైస్తవేతర కార్యక్రమాలు అంటే ఏంటో తెలుసా? దేవుని కోసం అర్పించబడినటువంటి అర్పణను, పునరుద్ధానాన్ని నమ్మిన మనము రాజకీయపరమైనటువంటి పనులకు వాడుతూ ఉన్నాం. దేవుని కోసం అర్పించబడిన అర్పణని ఇంకొక వ్యక్తిని సర్పాస్ చేయడానికి మనం వాడుతూ ఉన్నాం. దేవుని కోసం అర్పించబడిన అర్పణ దేవంగా ఉపయోగిస్తున్నామంటే దేవుని బిడ్డలను ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడానికి దీన్ని మనం ఒకవేళ వాడినట్లయితే ఈ మధ్యాహ్న కాల ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చెబుతూ ఉంది, దేవుడు యొక్క అర్పణను ఏమాత్రం కూడా లక్ష్య పెట్టడు. దేవుడు ఏమాత్రం కూడా ఈ అర్పణను లక్ష్య పెట్టడు. ఒకళ్ళు ఏవేల్లో నేనేం చూస్తానంటే దెర్ ఇస్ ఎ లైఫ్ బియాండ్ డెత్. ఏవేలు రక్తం మొరపెట్టమంటే ఏవేలు చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క రక్తము దేవునికి మెరపెడుతూ ఉందంటే ఆ రోజునే, ఏవేలు ఉన్న రోజునే దేవుడు చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది అనేటువంటి సందేశము నాకు కనపడుతుంది. ఇది పునరుద్ధాన సందేశం అండి. దెర్ ఇస్ ఎ లైఫ్ బియాండ్ డెత్. లైఫ్ ఆఫ్టర్ డెత్ అప్పుడు తెలియదు వారికి. చావుకు మించి దెర్ ఇస్ ఎ లైఫ్ ఉంది, జీవితం ఉంది. అందుకే అతను చనిపోయిన తర్వాత కూడా ఆ రక్తం ఏం చేస్తుంది? దేవునికి మొరపెడుతుంది. కానీ మీరు నేను నమ్మవలసిన తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఏవేలు నుంచి నేను ఏం చూస్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశారంటే లైఫ్ బియాండ్ డెత్ కాదు బాబు, దెర్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. చనిపోయిన తర్వాత రక్తం మర్రపెడతాం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ద్వారా రక్తము ద్వారా నిన్ను నన్ను మనందరినీ కూడా విడిపించి మనకి మరలా ఇంకొక జీవితాన్ని ఆయన ప్రసాదించారు. చూసారా? అది పునరుద్ధాన అనుభవం అంటే. ఇది నేను ఆ రోజు అనాది కాలంలోనే దేవుని యొక్క సంకల్పం ఉంది అని చెప్పడానికే ఈ వాక్యాన్ని నేను తీసుకున్నా. దేవుని వాక్యం చెబుతూ ఉంది ఏబేలు యొక్క రక్తం మాట్లాడుతూ ఉందని. కానీ దేవుని వాక్యం ఇప్పుడు చదువుకున్నటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మన 12వ అధ్యాయం చదువుకున్నాం కదా, ఇది ఇంకా కూడా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఆ పలికే మాటలేంటో తెలుసా? మరణము పరాజయం అయిపోయింది, మరణము వీడిపోయింది, మరణము వాడిపోయింది. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము చేత మనందరినీ విడిపించాడు. కాబట్టి ఈరోజు మీరు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరము. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. మీరు నేను ఎవరో తెలుసా? వీఆర్ ది వాయిస్ ఆఫ్ ది వెరీ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ఈరోజు సంఘంలో ఉంది అంటే ఆ రక్తము కనపడుతున్న మీరే. మీరు యేసుక్రీస్తు యొక్క రక్తము చేత విడిపించబడిన వారు మాత్రమే కాదు, కొనబడిన వారు మాత్రమే కాదు, మీరే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమై ఉన్నారు. దేవుని సంఘము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ఉంది. గుర్తుంచుకోండి, ఈ రక్తానికి దేవుని వాక్యం ఏం చెబుతుంది? స్వరం ఉంది. హల్లెలూయా. మీకేముంది? స్వరం ఉంది. ఇది యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చినటువంటి స్వరము. ఈ స్వరము ఏం చేస్తుందో తెలుసా? అనేకుల్ని పాపము నుంచి వెలుగులోకి నడిపించడానికి మాత్రమే మన స్వరాన్ని మనం వాడుకోవాలి. అందుకే నేను చెప్పాను కదా, ఏబేలు యొక్క రక్తము, ద బ్లడ్ ఆఫ్ ఏబేల్ ఎక్స్పోజెస్ ది వెరీ సిన్. పాపాన్ని ఎక్స్పోజ్ చేసింది ఏబేలు యొక్క రక్తము. కానీ క్రీస్తు రక్తం ఏం చేసింది? పాపిని కూడా ప్రేమించగలిగింది. క్రీస్తు రక్తము పాపికి క్షమాపణ పెట్టింది, పాపిని హత్తుకుంది, పాపిని దేవుని వైపుకి నడిపించింది. అది యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి రక్తములో ఉన్నటువంటి గొప్పతనం. ఏబేలు యొక్క చావు నాకు ఏం గుర్తొస్తుందంటే ఏ డెత్ కెనాట్ సైలెన్స్ ది వాయిస్. ఈరోజు సంఘానికి నేను చెబుతూ ఉన్నా, ఇక్కడ కూడుకున్న మీ అందరికీ కూడా, మిమ్మల్ని ఈ లోక సంబంధమైనటువంటి ఏ అధికారము, ఇంకొక మాట ముందుకు వెళ్ళి చెప్పనండి, ఏ ప్రభుత్వము మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఏ ఆయుధము కూడా మీ స్వరాన్ని నొక్కలేదు. ఎందుకంటే మీకు ఉన్న స్వరము యేసుక్రీస్తు ప్రభువారు కాచినటువంటి రక్తములో నుంచి, ప్రోక్షించినటువంటి రక్తములో నుంచి వచ్చినటువంటి స్వరమే మీది. ఈ స్వరాన్ని మీరు కాపాడుకోండి. ఈ లోక సంబంధమైన పనుల కోసము, ఈ లోక సంబంధమైన కోపాల కోసము, ద్వేషాల కోసము, అసూయ కోసము, ప్రతీకారం కోసము దేవుని చేత విడిపించబడిన సంఘము తన స్వరాన్ని ఏమాత్రం కూడా వాడకూడదనేదే ఈ పునరుద్ధానం యొక్క సందేశం మనందరికీ కూడా. చివరిగా నేను చెబుతాను, యేసుక్రీస్తు ప్రభువారికి ఏబేలు ఒక సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాడు.
కయీను ఈ లోక సంబంధమైన జీవితానికి సాదృశ్యంగా ఉన్నాడు. కయీను పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు లక్ష్య పెట్టలేదు కానీ ఈర్షను ప్రేమిస్తూ ఉన్నాడు, ద్వేషాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, అన్నదమ్ముల్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు, ప్రయోజనం కోసం పనిచేస్తూ ఉన్నాడు. దేవుని సృష్టించినటువంటి సృష్టిని మర్చిపోయాడు. తన కుటుంబం, తన కొడుకు పేరు మీద పట్టణం కట్టడం. మీరు నమ్మండి, ఈరోజు మన సంఘాల్లో వస్తున్నటువంటి వెనరేషన్ కూడా అదే. నేను మీకంటే చిన్నవాడిని అయినా నేను చెబుతున్నా. క్రీస్తు కనపడుతున్న సంఘాల్లో కొడుకులు కనపడుతున్నారు, కూతుళ్ళు కనపడుతున్నారు, అల్లుళ్ళు కనపడుతున్నారు, పెద్దవారు కనపడుతున్నారు. క్రీస్తుని కయ్యేను వలె మనం ఏం చేస్తున్నాం తెలుసా? దాసేస్తూ ఉన్నాం. నేను ఇంత మీకు డొనేట్ చేశాను కాబట్టి ఆ చర్చ్ దగ్గర ఏముండాలి? మా అబ్బాయి పేరు, మా నాయన పేరు ఉండాలి అక్కడంతే. కయ్యేను ఒక పక్కన మనకు కనపడుతూ ఉన్నాడు. కయ్యేనులో ఏముంది తెలుసా? పాపాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాడండి కయ్యేను పాప జీవితాన్ని చూసి ఆనందిస్తూ ఉన్నాడు. 2 భార్యలు బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. అందమైన భార్యలు దొరికాయని ఆనందిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నరహత్యను చూసి ఆనందిస్తూ ఉన్నాడు, పాపాన్ని చూసి ఆనందిస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘం కానీ సంఘ బయట ఉన్నవారు ఎవరైనా ఇటువంటి స్థితిలో ఉంటే పునరుద్ధాన సందేశం ఏంటంటే ఒక్కసారి ఏబేలును చూడండి. ఏబేలు క్రీస్తు కోసం చనిపోయాడు. ఏబేలు క్రీస్తు కోసము తాను 4000 సంవత్సరాల ముందే విశ్వాసంతో దేవుని దగ్గరికి ఒక అర్పణ తీసుకొస్తూ ఉన్నాడు. ఆ అర్పణలో యేసును చూశాడు. ఆ అర్పణ ద్వారా ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా? నాకు ఇష్టమైనటువంటిది తన తల్లిని, తన తండ్రిని, తన కుటుంబాన్ని, ఇన్ఫ్యాక్ట్ ఏ సహోదరుడైతే అతను చంపేశాడో ఆ సహోదరుని కూడా దేవుని దగ్గరికి నడిపించాలనుకున్నాడండి ఏబేలు. ఈరోజు మీకు నాకు సంగమా, పునరుద్ధాన సందేశం ఈజ్ వెరీ క్లియర్. పునరుద్ధాన సందేశం ఏంటంటే ఎవరైతే ఈరోజు నశించిపోతున్నారో, ఎవరైతే పాపంలో బ్రతుకుతూ ఉన్నారో, మీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారో మీరు అనుకుంటున్నారో, వారి దగ్గరికి మీరు యేసుక్రీస్తు ప్రభు వారి సందేశాన్ని తీసుకెళ్ళండి. ఏబేలు రక్తము మొరపెడితే యేసుక్రీస్తు వారి రక్తము మొరపెట్టడమే కాదు, ఆ స్వరం మీకు ఇచ్చినటువంటి హక్కు ఏంటి తెలుసా? ప్రతి వ్యక్తికి కూడా పాప క్షమాపణ దయచేయగలదు. ఈ రక్తము రివెంజ్ కోరుకోదు. కోరుకుంటే దేవుణ్ణి అడుగుద్ది, ప్రభువా నీవే నాకు ప్రతీకారం తీర్చమని. అంతేగాని వ్యక్తుల మీద రివెంజ్ తీసుకోదండి. ఈ రక్తము వ్యక్తులను విడిపించడానికి మాత్రమే కష్టపడుతూ ఉంటుంది. అటువంటి పునరుద్ధాన శక్తిని ఈరోజు ఈ సంఘం అనుభవించాలని కోరుకుంటూ ఉన్నా. చివరిగా నేను 2 విషయాలు ఇందాక చెప్పాను కదా. ఒకసారి మిషనరీస్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇండియన్ మిషనరీస్ యొక్క కాంట్రిబ్యూషన్ మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రిస్టియన్ ప్రాపర్టీస్ విషయంలో ఈ పునరుద్ధాన దినాన్న మీ అందరూ కూడా ఒక బలమైన సందేశాన్ని మీ ఇంటికి తీసుకువెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడైనా క్రైస్తవ ప్రాపర్టీస్ మీరు చూస్తే ఆ ప్రాపర్టీస్లో చూడాల్సింది అది ఎన్ని కోట్లు చేస్తాను కాదు. ఆ యొక్క ప్రాపర్టీస్లో మీరు చూడాల్సింది ఏంటో తెలుసా? ఆ ప్రాపర్టీస్ నేల కింద దాగి ఉన్న మిషనరీ యొక్క రక్తాన్ని మీరు చూడాలి. ఈరోజు పునరుద్ధానుడైన యేసు విడిపించినటువంటి శరీరాలు ఆయన ఈ లోకానికి మహిమతో వచ్చినప్పుడు లేపబడేటువంటి దేవుని యొక్క మిషనరీ యొక్క బిడ్డల యొక్క శవాలు అక్కడ చూడండి మీరు. అవి గనక ఒక్కసారి లేచి దేవుని దగ్గరికి మహిమ శరీరంతో వెళ్ళినప్పుడు మనకు గనక వ్యతిరేకంగా గనక దేవుని దగ్గర కంప్లైంట్ ఇస్తే మన పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి. అందుకే చెప్పండి అందరికీ, ఇవన్నీ కూడా ఏబేలు రక్తం దేవునికి మొర్ర పెట్టక ముందే యేసుక్రీస్తు ప్రభు వారి స్వరంగా ఉన్న మీరు, యేసుక్రీస్తు వారి స్వరంగా ఉన్న నేను ఏం చేయాలో తెలుసా? ఆ యొక్క ఆస్తులను, ప్రాపర్టీస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడు మీ అందరి మీద పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరిగా లాస్ట్ మాట నేను చెబుతూ ఉన్నాను. దేవుని దగ్గరికి తీసుకొచ్చే అర్పణ విషయంలో నేను చెబుతున్నాను. అర్పణలు ఈ యొక్క పునరుద్ధాన సందేశంగా చెబుతూ ఉన్నాను. ఆ రోజు విశ్వాసంతో అర్పించాడు. ఈరోజు మీ అందరూ కూడా విశ్వాసంతో దేవునికి అర్పణ తీసుకొస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు రక్షించిన రక్త ప్రోక్షణకు కృతజ్ఞతగా మీరు తీసుకొస్తున్నారు. సంగమా గుర్తించండి, ఈ యొక్క అర్పణ దేవుని రాజ్య విస్తరణకు మాత్రమే ఉపయోగపడాలి. ఒకవేళ ఉపయోగపడితే మీరు మరలా యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోవడానికి, మీరు నిద్రించేటువంటి సమాధుల తోటలు నిర్మించడానికి మాత్రమే దేవుని యొక్క అర్పణ ఉపయోగపడాలి. మీ స్వరాలు ఎత్తి దేవుని యొక్క సందేశాన్ని బలంగా ఇవ్వండి. మా యొక్క అర్పణ దేవుని యొక్క రాజ్య విస్తరణకు వెళ్ళాలి, మా సమాధుల తోట అభివృద్ధికి మాత్రం వెళ్ళాలి. అటువంటి గొప్ప చైతన్యము మీ యొక్క సంఘాల్లో దేవుడు తీసుకొచ్చి ఈ పునరుద్ధాన దినాన దేవుడు తన యొక్క పునరుద్ధాన శక్తితో మీ అందరినీ నింపునుగాక. దేవుడి ఈ మాటలు మనం వినికిల్లో దీవించాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.
సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం